అనేటువంటిది ఇప్పుడు మనం ఈ ఫైర్ అనేటువంటిది 3గా ఏర్పడుతుంది. ఈ 3 ఫైర్స్ మనం చెప్పుకున్నాం. దాంతోపాటు ఇంకొకటి ఉంది. మనం ప్రతి బాడీలోనూ మనం ఫిజిక్స్ అనేటువంటిది చదువుకుంటే ఫిజిక్స్లో మనకి ఏమని వస్తుందంటే కనుక లేటెంట్ హీట్ అనేటువంటి వర్డ్ మీరు చదువుకుని ఉంటారు ఫిజిక్స్లో. దర్ ఇస్ లేటెంట్ హీట్ ఇన్ ద ఆబ్జెక్ట్స్. లేటెంట్ హీట్ అనేటువంటిది ఉంటుంది. అంటే ఏంటంటే ఇంటర్నల్గా దానిలో హీట్ అనేటువంటిది ఉంటుంది. ప్రతి బాడీలోనూ ఇంటర్నల్ హీట్ అనేటువంటిది ఉంటుంది. మీకు వాటర్లో ఉంటుంది, ఐస్లో ఉంటుంది. ప్రతి ఆబ్జెక్ట్లోనూ ఇంటర్నల్ హీట్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ ది లేటెంట్ హీట్ అని అంటారు. మనం మామూలుగా ఏదో ఫిజిక్స్లో దాని గురించి చదివేస్తాం అయిపోతుంది. కానీ బట్ ఒకటి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ లేటెంట్ హీట్ అనేటువంటిది అందులో ఉండడం చేత అది ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది లేకపోతే ఎగ్జిస్టెన్స్ ఉండదు ఆ ఆబ్జెక్ట్కి. ఇప్పుడు ఒక కర్ర ఉంది అనుకోండి, మీకు ఉదాహరణ చెప్తాను. ఒక కర్ర ఉంది, ఆ కర్ర మనం అగ్ని రగులు కొలుపుతాం. ఆ కర్రకి అగ్ని రగులు కొలిపినప్పుడు భౌతికమైనటువంటి మంటను మనం చూస్తాం. తర్వాత అది ఎందుకు మండుతోంది? అది ప్రతిదీ అది అది ఎందుకు మండుతోంది అంటే లోపల ఇంటర్నల్గా దానిలో హీట్ అనేటువంటిది ఉండడం వలన అది ఆ ఫంక్షన్ చేయగలుగుతుంది. లేకపోతే అది ఆ ఫంక్షన్ చేయలేదు. సో ఇంటర్నల్ హీట్ అది లోపల ఉండడం వలన ప్లస్ అది ఆబ్జెక్ట్ ప్లస్ ఎక్స్టర్నల్ హీట్, దట్ ఈస్ కాల్డ్ యాక్టివ్ హీట్ అంటాం దాన్ని. దీన్ని లేటెంట్ హీట్ అంటాం. అది యాక్టివ్, అది ఆబ్జెక్ట్. ఈ 3 అనేటువంటిది ఏర్పడటం చేత ఈ 3 ఉన్నప్పుడే మీకు అగ్ని అనేటువంటిది మీరు చూడగలుగుతారు. అలాగే మన భూమిలో కూడా ఈ లేటెంట్ హీట్ అనేటువంటిది ఉంటుంది. అంటే భూమి ఇంటర్నల్గా ఈ హీట్ అనేటువంటి దాన్నే అది ఒక్కొక్కసారి పైకి వస్తుంటాం, వాల్కనోగా వస్తుందని మనం చెప్పుకోండి. ఈ వాల్కనో ఎక్కడి నుంచి వస్తుందంటే భూమి లోపల ఆ హీట్ అనేటువంటిది మనందరం ఫిజిక్స్లో చదువుకుంటాం, కానీ జియోగ్రఫీలో మనం చదువుకున్నాం. వాటిలో భూమి లోపల ఫైర్ అనేటువంటిది ఉండడం వలన భూమికి ఎగ్జిస్టెన్స్ ఛాన్సెస్ ఉన్నాయి. లేకపోతే భూమి మీద లైఫ్ అనేటువంటిది ఉండడానికి ఛాన్స్ లేదు. అది ఎందుకు ఉంది అందులో ఫైర్ అంటే కనుక ప్రతి దాంట్లో నా ఫైర్ అనేటువంటిది ఉండడం వలన దానికి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది అవుతుంది. కానీ లేకపోతే ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది ఉండదు ఆ ఆబ్జెక్ట్. కనుక భూమి మీద కూడా జీవము అనేటువంటిది ఏర్పడాలి అంటే లోపల వేడి అనేటువంటిది ఉండడం వలన భూమి మీద జీవము అనేటువంటిది ఏర్పడుతుంది. లేదా భూమి మీద జీవం అనేటువంటిది ఉండదు. అది ఎలాగో అలాగే ది సేమ్ హ్యాపెన్స్ ఈవెన్ ఇన్ యాటమ్ ఆల్సో. ప్రతి దాంట్లో కూడా ఇవి 3 అనేటువంటిది ఉండాలి. యాటంలో న్యూక్లియస్, తర్వాత సర్ఫేస్గా తిరిగేటువంటి ఎలక్ట్రాన్స్ అండ్ ఆ స్ట్రక్చర్ని ఆ రకంగా మెయింటైన్ చేసేటువంటిది. సో ఈ 3 వర్కౌట్ అవుతుండడం వల్ల యాటమ్ అనేటువంటిది కూడా ఉంటుంది. సో ఇవి ప్రధానంగా వీటిల్లో పనిచేయడం వలన ఇవి ఎగ్జిస్టెన్స్ అనేటువంటిది పాసిబిలిటీలోకి వచ్చింది. అయితే ఈ 7 అనేటువంటి అంటే ఈ సృష్టి ఈ విధంగా ఏర్పడటానికి మనకి ఈ 3 మెయిన్ వాటిని ఏమంటారంటే వీటిని రేస్ అని కూడా చెప్తారు. అంటే కిరణములు అంటారు మన తెలుగులో. అంటే ఇవి ఈ 7 రేస్ అనేటువంటి మెయిన్గా ఇవి 3 రేస్, మిగిలిన 7th మనం మళ్ళీ చెప్పుకుందాం. ఈ 3 రేస్ అనేటువంటి ఉండడం చేత లేదా 3 ఫైర్స్ అనే వాటిని రేస్ అంటే కిరణములు, సూర్యుడి నుంచి వచ్చేటువంటి ఎలా అయితే కిరణములు వేడి ఎలా చెప్తారో ఇప్పుడు కూడా ఈ 3 రేస్ అంటాం వాటిని. ఈ 3 రేస్ని వీటిని ఏమంటారంటే వాటిని ఫంక్షనల్ వైజ్ వాటిని ఏమంటామంటే మనం ఒకటి ది విల్ అంటాం. ఫస్ట్ దాన్ని ఏమంటామంటే ది విల్ అంటాం. రే ఆఫ్ విల్ ఆర్ పవర్ అంటే అది విల్ అంటే మొట్టమొదటిగా ఏర్పడినటువంటిది, అంటే వీటన్నిటికీ మూలంగా ఉన్నటువంటిది. సెకండ్ రేని ఏమంటామంటే రే ఆఫ్ లవ్ విజ్డమ్ అంటాం. దాన్ని అంటే సృష్టి అనేటువంటిది వ్యక్తములోకి రావడానికి
పైన ముందు ఆ సృష్టించుట అనేటువంటి ఆలోచన, ఆ ఆలోచన వచ్చినప్పుడు అప్పుడు ఆయన బ్రహ్మదేవుడిని పుట్టించాడట అంటారు మనకి. ఆ ఆలోచన అనేటువంటి దాన్ని లవ్ ఆర్ విజ్డమ్ అంటారు. థర్డ్ రే ఇస్ కాల్డ్ as రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్ అని అంటాం. ఈ 3 రేస్ అనేటువంటివి పనిచేయడం వలన ఈ సృష్టి అనేటువంటిది ఏర్పడింది. ఇంతేకాకుండా అయితే ఈ సృష్టిలో లేదా మనలో ఏదైనా సరే మీరు అంటే ఇట్ ఈస్ అప్లికబుల్, అంటే సృష్టిలో అని అన్నప్పుడు మనలో కూడా ఉంటుంది, మనలో ఉన్నది సృష్టిలో ఉంటుంది. ఇదంతటి కూడా ఒకటే. యాటం నుంచి బ్రహ్మాండం, అండాండము బ్రహ్మాండం అంటాం కదా మనం. ఇవన్నిట్లోనూ ఉండేటువంటిది కామన్గా ఉండేటువంటివి ఇవన్నీ అన్నమాట. అయితే వీటిని ఇంకా ఏమని చెప్తారంటే కనుక ఒక ప్రిన్సిపల్స్ అనేటువంటివి మనం ఈ మెయిన్గా ఈ 3 అనేటువంటి ఏర్పడటం చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి అనేటువంటిది మనం తెలుసుకున్నాం. అయితే ఈ 3 రేస్ అనేటువంటిది ఉండడం వలన ఈ సృష్టి అనేటువంటిది వ్యక్తంలోకి వచ్చింది. అలాగే మనలో కూడా ఈ 3 రేస్ అనేటువంటివి పనిచేయడం వలన వీళ్ళంటే లోపల ఆత్మ, ఈ ఆత్మ అనేటువంటి వాడు ఇక్కడ ఉన్నాడు లోపల. ఈ ఆత్మ అనేటువంటి వాడు ఉన్నాడు. వాడికి నెక్స్ట్ లేయర్ ఏంటంటే లవ్ ఆర్ విజ్డమ్ అంటే జ్ఞానం. థర్డ్ రే ఈజ్ కాల్డ్ as యాక్టివ్ ఇంటెలిజెన్స్. అందుగురించి మనం హోమియోపతిక్గా మనం చెప్పుకున్నప్పుడు ఏమంటామంటే ది లవ్ ఆఫ్ సెల్ఫ్ అంట. వాడు ముందు ఆత్మ, ఆత్మకి పైన ప్రేమ అనేటువంటి తన్ని తాను ప్రేమించుట. తన్ని తాను ప్రేమించుట అనేటువంటిది అంటే తను అది ఆ ప్రేమ అనేటువంటిది ఒక గుణముగా చెప్తాను. అందు గురించి అది సెకండ్. నేను అనేటువంటిది మొట్టమొదట, ప్రేమ అనేటువంటిది ఒక గుణము అది. సో తన్ని తాను ప్రేమించుట అనేటువంటిది కోల్పోయినటువంటి వాడికి ఫస్ట్ అది మనం ట్రీట్ చేయాలని చెప్పి మనం చెప్పుకుంటాం. మిగిలిన అన్ని కూడా పక్కన పెట్టి ఫస్ట్ వాడికి అంతా బాగానే ఉంది, కానీ వాడికి లవ్ ఆఫ్ సెల్ఫ్ అనేటువంటిది లేదనుకోండి. అంటే సెకండ్ అంటే అక్కడి దాకా వెళ్ళింది హోమియోపతి. అది గ్రేట్నెస్ హోమియోపతి. ఆ లవ్ ఆఫ్ సెల్ఫ్ అనేటువంటిది వాడికి లేకపోతే ముందు అది సెట్ చేయడానికి మనం హోమియోపతిలో మనం చెప్పుకుంటాం. ఆ లవ్ ఆఫ్ సెల్ఫ్ దట్ ఈస్ కాల్డ్ ది సెకండ్ రే. సో ఆ సెకండ్ రే ఈజ్ కాల్డ్ as లవ్ ఆర్ విజ్డమ్ అంటారు. దాన్ని జ్ఞానం అంటే మనం నేను అనేటువంటి దానికి తర్వాత ఏర్పడేటువంటి జ్ఞానం, దాన్నే విష్ణువు అంటాం మనం. థర్డ్ రే ఈజ్ కాల్డ్ as రే ఆఫ్ యాక్టివ్ ఇంటెలిజెన్స్. అంటే మీకు యాక్టివ్ ఇంటెలిజెన్స్ అంటే భౌతికమైనటువంటి పదార్థం ఇదంతా ఏర్పడటం. సో ఇది ప్రధానంగా ఇవి 3 వర్తించడం చేత మనకి ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. అయితే ఇవి 3 ఉండడం చేత మనలో ఇవన్నీ కూడా ఏర్పడుతూ ఉన్నాయి. ఈ 3తో పాటు ఇంకొక 4 ఉన్నాయి. దిస్ ఆర్ కాల్డ్ మైనర్ సెంటర్స్ ఆర్ మైనర్ రేస్ ఆర్ మైనర్ వి. ఈ 3 మెయిన్, 4 మైనర్ అంటారు. ఈ 4 మైనర్గానే మనకు చెప్పినటువంటిది ఈ సనత్ సనందన్, సనత్ కుమార్, సనత్ సోయాలు వాళ్ళు 4. అందుకని వాళ్ళు ఎక్కడ ఫీల్డ్లోకి వచ్చినట్టుగా ఉంటుంది. వాళ్ళు 4 మైనర్, వీళ్ళు 3 మేజర్గా చెప్తారు మనం. సో టోటల్ ఇవి 7 అన్నమాట. సో 7గా మనకి ఈ సృష్టి అనేటువంటిది వచ్చింది. 7గా వచ్చింది అన్నమాట. దానికి చిహ్నంగానే మనకి 7 ప్లానెటరీ లోగోస్. మన ఎర్త్ కాకుండా చూస్తే 7 ప్లానెట్స్. అలాగే 7 స్పిరిట్స్ బిఫోర్ ది థ్రోన్ అంటారు మనకి. 7 స్పిరిట్స్ దాన్నే మనం 7 కొండలు అని చెప్తారు మనకి. 7 స్పిరిట్స్ అంటే 7 కొండలుగా చెప్తాం మనం. ఆయన్ని దర్శించాలంటే 7 కొండలు ఎక్కాలండి అంటారు. అంటే మనం